నమస్తే ఎల్జేసీ న్యూస్ సుస్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ తిరుమల లడ్డూ వ్యవహారంపై కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు సూచించిందని కామరాజ్ హరీష్ తెలిపారు. ల్యాబ్ రిపోర్టులు రాకముందే లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని ఎలా ప్రకటించారని ధర్మాసనం ప్రశ్నించారు. నిజంగా ఆధారాలు ఉంటే ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించాలని సుప్రీంకోర్టు సూచించిందని చెప్పారు. పవిత్రమైన తిరుమలను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించిందన్నారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి హిందువుల నమ్మకాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తాడో దీన్ని బట్టి తెలియాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రశ్నల వర్షంలో ఏముందంటే అసలు దేవాలయాన్ని తిరుమల లాంటి పవిత్రతని రాజకీయాలకి ఎందుకు వాడుతున్నారు, ఇది దురదృష్టకరం అని చెప్పి తేటతెల్లం చేసింది. విచారణలో ఉన్నటువంటి విషయాన్ని ల్యాబ్ రిపోర్టులను బయటపెట్టి మరి ప్రతిపక్ష పార్టీల మీద దుమారం లేపినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు మరి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలకి ఏ రకంగా సమాధానం చెప్తాడు? మరి సుప్రీంకోర్టు ఈరోజు మరి ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించినటువంటి తీరు ఏ విధంగా ఉందంటే, జంతువుల కొవ్వు కలిసిందని నిరూపించడానికి మీరేమన్నా నిపుణులా, మీ దగ్గర ఆధారాలుంటే వెంటనే సిబిఐకి తెలియపరచండి అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. మరి దీనిపై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ మరి సనాతన దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఏ రకంగా స్పందిస్తారు? హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కోసం కూటమి ప్రభుత్వంగా ఏర్పడి మరి హిందువుల మనోభావాలను రోడ్డుకిడిచినటువంటి వీరిరువురు కూడా మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ హిందూ లోకానికి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి మీ దగ్గర నిజంగా దానిపైన ఉన్నటువంటి ఆధారాలు కనుక ఉంటే సిబిఐకి అప్పచెప్పమంది, మరి ఆధారాలు ఉంటే తీసుకొచ్చి చంద్రబాబు గారు సిబిఐ కంటే అప్పచెప్పమని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.